మావిగాన్ ప్రతిపాదనపై వైఎస్ జగన్ ఆలోచనలు చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయని, భవిష్యత్ తరాల బాగు కోసమే ఆయన మాట్లాడుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ సమర్థించారు. మచిలీపట్నం గుంటూరు కారిడార్ను రాజధానిగా చేస్తే పోర్టు అనుసంధానంతో అది నిజమైన గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో 47,387 కోట్ల అప్పు చేశారని, అప్పు చేసి పప్పుకూడు తినొద్దు అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. నేను అడుగుతా ఉన్నా, రెచ్చగొట్టి అప్పు చేసి పప్పుగూడు చేస్తారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. నేను ఆ ప్రెస్ మీట్ కూడా మేము చూసినప్పుడు జగన్ అన్న అంటే నిజంగా మాకు రాజకీయాలు ప్రాపర్గా మీడియాలో తీసుకొచ్చి పంపు కొట్టడము చేత కాలేదు. ఆయన ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఆ 2 లక్షల కోట్లు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇమీడియట్గా పట్టాలు ఎక్కుతుంది. ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనూ హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడతాము అన్న ఒక ఉద్దేశమే కదా. ఒక పోర్ట్ ఉంటే అది చామ్, అది గ్రోత్ ఇంజన్ అవుతుంది. ఆ ఉద్దేశంలో మాట్లాడితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడుగా పడతాడు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము తిట్లు తినడానికి కూడా రెడీయే, కానీ భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రోత్ ఇంజన్ కావాలండి. ఆయన చెప్పిన మాట ఏంటి, ఒక సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన సిటీని మనకి ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ సిటీ ఏంటండి, విశాఖపట్నం, తర్వాత విజయవాడ. సరే, ఏదో ఒక ప్రాంతాన్ని మీరు తీసుకుని చూస్ చేసుకుని దానికి చుట్టుపక్కల ఒక పోర్ట్ ఉంటే అది డ్రైవర్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ ఇంజన్ ఎవరికి ఉందో చెప్పమంటారా? అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కేవలం ముగ్గురికే ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి పవన్ కళ్యాణ్, మూడోది లోకేష్. వీళ్ళు ముగ్గురికి గ్రోత్ ఇంజన్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గ్రోత్ ఇంజన్